కళ్యాణ్ గారి గురించి అయితే చెప్తాను. ముందుకైతే సబ్స్క్రైబ్ చేయండి. 1971 సెప్టెంబర్ 4న కొండదేల వెంకటేశ్వరరావు, అంజలీదేవికు పుట్టిన పవన్ కళ్యాణ్ గారు. పుట్టింది బాపట్ల జిల్లాలో. పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్యలు చిరంజీవి గారు మరియు నాగబాబు, అలాగే అక్క దుర్గా గారు, మరో అక్క మాధవి గారు అయితే ఉన్నారు. వరుణ్ తేజ్ ఇద్దరు దుర్గా గారు పిల్లలే. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న ఉద్యోగాలకు అయితే ట్రాన్స్ఫర్ అయింది. 1960లో నాగేంద్రబాబు గారు జన్మించారు. అప్పటికే మెగాస్టార్ గారు 1వ క్లాస్ చదువుతున్నారు. తర్వాత మంగళగిరి, గురజాడ, పొన్నూరు అనేక ఊర్లకి వెంకటేశ్వరరావు గారికి ట్రాన్స్ఫర్ అయ్యేది. బాపట్లలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు ఒక్కోసారి సైలెంట్గా, ఒక్కోసారి కోపంగా, ఒకసారి మరో ఎన్నో ఆలోచనలుగా ఉండేవారు. ఆయన చదివింది బాపట్లలోనే. తర్వాత నెల్లూరు వెళ్ళిపోయారు. నెల్లూరులో 8వ తరగతి చదువుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంటర్ నెల్లూరులోనే చదివారు, విఆర్కే కాలేజీలో. తర్వాత కంప్యూటర్ డిప్లొమా చదువుకున్నారు. కోర్స్ అయిపోయినాక ఉద్యోగం చేద్దామనే ఉద్దేశం ఉండేది కాదు. పుస్తకాలు బాగా చదివేవారు, ఆయనకి ఇంట్రెస్ట్ కూడా. అప్పటికి చిరంజీవి గారు స్టార్గా ఫేమస్ అయ్యారు. అప్పుడే 1960లో నాటికి సినిమాలోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అది కూడా నచ్చక విరమించుకున్నారు. కళ్యాణ్ గారు ఇంటర్ చదివేటప్పుడే దుర్గా గారికి సాయి ధరమ్ తేజ్ జన్మించారు. సాయి ధరమ్ తేజ్ వాళ్ళ నాన్న ఆయన్ని పట్టించుకునేవారు కాదు.